తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఇది మాక్ అలాట్మెంట్‌కి సంబంధించిన న్యూస్. సో, మనకి ఎప్పటిలోపు రావచ్చు మాక్ అలాట్మెంట్ అంటే, మనకి యాక్చువల్‌గా అయితే ఆన్ ఆర్ బిఫోర్ 4th జూలై 2026 అని ఇచ్చారు కాబట్టి 4వ తారీఖు కంటే ముందే రావచ్చు. అంటే ఈరోజు రేపు మనకి మాక్ అలొకేషన్ అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి జూలై 1 తారీఖు వరకు అయిపోయినాయి. సో, ఇప్పుడు అందరు పిల్లలు కూడా మాక్ అలాట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ అనేది 1-2 డేస్లో జరిగే అవకాశం ఉంటుంది, 4 తారీఖు లోపు. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేయాలి? మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చింది, ఓకే, మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. మాక్ అలాట్మెంట్లో సీట్ రాలేదు అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీకు వచ్చే సీట్ అనేది లేదు అని అర్థం. ఓకేనా? సో, మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలండి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఇచ్చిన లిస్ట్లో లాస్ట్లో కాలేజ్ అలొకేషన్ చేశారనుకోండి, కంపల్సరీ మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, మాక్ అలాట్మెంట్ని అలా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా క్యాల్కులేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మీకు వచ్చిన ర్యాంక్కి, సో ప్రీవియస్గా ఆ ర్యాంకు ఆల్రెడీ చాలామందికి వచ్చి ఉంటుంది కదా, అంటే గత సంవత్సరంలో. సో ఏదైతే కాలేజెస్ ఉంటాయో, చాలా కాలేజెస్ ఉంటాయి, టాప్ 20 తీసుకున్నారనుకోండి మీరు, ఆ టాప్ 20లో మీకు వచ్చిన ర్యాంక్కి సంబంధించిన సీటు ఏ బ్రాంచ్లో వచ్చింది, ఎక్కడ క్లోజ్ అయిపోయింది, ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇంత క్యాలిక్యులేషన్ చేసుకున్నా కానీ సీట్ రాలేదంటే మనం ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని తప్పు చేసినట్టే అర్థం. కాబట్టి మీరు ఇక్కడ ఛాన్స్ మిస్ అయ్యారనుకో, సో ఓకే, సెకండ్ రౌండ్ కూడా అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ రాకపోతే మళ్ళీ గ్యారంటీ ఏముంటుందండి, మాక్ అలాట్మెంట్లో రావాలి, రాకపోతే కనుక ఫస్ట్ రౌండ్లో కూడా వచ్చే అవకాశం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ని ఆప్షన్స్ ఇస్తే ఇక్కడే రాలేదు అంటే ఆప్షన్స్ మార్చకపోతే ఫస్ట్ రౌండ్లో కూడా వచ్చే అవకాశం లేదు. అలా అని ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు, దీనికంటే బెస్ట్ రావచ్చు, దీనికంటే వరస్ట్ కూడా రావచ్చు. మాక్ అలాట్మెంట్ అనేది ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే, అది ఫైనల్ ఎప్పుడూ కాదండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు అలర్ట్ అవుతారు. ఒక 1000 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సీట్ రాలేదనుకోండి, వాళ్ళందరూ కూడా మళ్ళీ మంచి మంచి ఆప్షన్స్ అన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీట్ అనేది వాళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఎలా వచ్చినా మాక్ అలాట్మెంట్లో మంచిగా వస్తే ఓకే, మనం పెట్టుకున్న టాప్ 10లో వచ్చిందనుకోండి, మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. బట్ వేరే పిల్లలు కూడా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ర్యాంక్స్ ఎలాగ వచ్చినా, మంచిగా వచ్చినా ఈ సీట్ వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి. వాటి ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది మార్చాలనుకుంటే ఇమీడియట్గా మార్చుకోండి. సో, మాక్ అలాట్మెంట్ చూసుకున్న తర్వాత మీరు చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ చేయాలంటే కంపల్సరీ యాడ్ చేయండి. ఇంకా కొన్ని డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్ వస్తున్నాయా రావట్లేదా అన్న ఒక హెసిటేషన్తో మీరు పెట్టుకోకపోవచ్చు. అలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అంటే కంపల్సరీ పెట్టుకుంటేనే బెస్ట్ అండి, అవి కూడా పెట్టుకోండి. ఓకేనా? వస్తే వెళ్తాను అనుకున్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో, మాక్ అలాట్మెంట్ అనేది ఫైనల్ కాదు కాబట్టి, క్లియర్గా ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసమే కాబట్టి, సో మీకు ఎలా వచ్చినా మాక్ అలాట్మెంట్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఎప్పటిలోగా వెబ్ ఆప్షన్స్ అనేవి మార్చుకోవాలి. మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, మీకు కావాలి అనుకుంటే మార్చుకోండి, అంటే మీరు యాడ్ అయితే కంపల్సరీ చేయండి. ఓకేనా? అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సైజ్డ్ ఫర్ మాక్ అలాట్మెంట్ షెల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. సో ఇవైతే మాక్ అలాట్మెంట్కి ఆప్షన్స్ ఇచ్చారో అవి ఫస్ట్ ఫేజ్కి వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటారు. సో ఆ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయంటే జూలై 5 నుంచి జూలై 7 వరకు అయితే మీకు చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో యూటిలైజ్ చేసుకోవాలి అంటే డేంజర్ జోన్లో ఉన్న పిల్లలు కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. మీకు అలాట్మెంట్ రాకపోయినా, అనుకున్న కాలేజ్ రాకపోయినా, చివరిలో వచ్చినా అంటే వెబ్ ఆప్షన్స్ మీరు 100 ఇచ్చారనుకోండి, 80 నుంచి వచ్చినా కానీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలని అర్థం. మీ ముందు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు వచ్చిన కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే? ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్, మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది 7th జూలైన రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామండి. వన్స్ మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈలోపు ఏం చేయాలంటే, మాక్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు చూసుకొని చేంజ్ అయితే చేసుకోవాలి, యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.